అండ్ 'మనసంతా నువ్వే' సినిమాలో చాలా అద్భుతమైన మూమెంట్స్ ఉన్నాయి. అంటే నేను షార్ట్ డివిజన్ వాటి గురించి చెప్పట్లేదు యాహ్! గానీ, వాటిని మూమెంట్స్ అనొచ్చేమో. బట్ క్లైమాక్స్‌లో సముద్రం దగ్గర ఉదయ్ కిరణ్ ఏడుస్తూ ఉంటాడు. అవును. అప్పటిదాకా సునీలు అసలు సూపర్బ్‌గా నవ్వించుంటాడు. అప్పటిదాకా సినిమా అంతా నవ్వించుంటాడు. సునీల్ ఉదయ్ కిరణ్ దగ్గరికొచ్చి, "ఒక్కోసారి వర్షం గూడా మనకు మేలు చేస్తదిరా, కన్నిటిని కనిపియకుండా చేస్తదన్నప్పుడు" ఆయన బ్లో ఔట్ అయిపోతాడప్పుడు. అసల ఆ యాక్టింగ్ గాని, ఆ సీన్ గాని, ఆ మూమెంట్ గాని, అంటే నాకిప్పుడు చెప్తుంటే కూడా నాకు చాలా ఫేవరెట్ షాట్ అనమాట అది. సో, ఆ రోజు షూటింగ్ అప్పుడు అది ఎలా జరిగిందో ఒకసారి చెప్పండి? అది యాక్చువల్‌గా ఆ డైలాగ్ చెప్పినప్పుడే నాకు డైరెక్టర్‌గా అడ్వాన్స్ ఇచ్చారు. అవునా? ఆ సినిమాకి. ఎందుకంటే ఈ సీన్ రాయగలిగిన వాడు ఆ! ఈ సినిమాని హ్యాండిల్ చేయగలడని. ఆహా! 25,000 అడ్వాన్స్ ఇచ్చారు. ఓకే. అది నేను ఫస్ట్ బలమైన షాటే గుర్తుపెట్టుకున్నా చాలా అయితే. బలమైనదది. అదే ఒక ప్రెషర్‌ని క్రియేట్ చేసింది. హ్మ్. ఏంటంటే అది స్టోరీ సిట్టింగ్‌లో తెగ నచ్చేసింది. ఆ తర్వాత స్క్రిప్ట్ ఎలా షేప్ అప్ అవుతున్నా అది మారకుండా ఉండటానికి తాతలు దిగొచ్చారు. దాన్ని ఎంఎస్ రాజు గారికి హీరోకి ఒక నలుగురు, ఐదుగురు ఫ్రెండ్స్ ఉండాలి. కోలాహలంగా ఉండాలి. కామెడీ హిలేరియస్‌గా ఉండాలి. ఇలా ఉండేది ఆయనకి. హ్మ్. హ్మ్. ఉదయ్ కిరణ్ మీదే మొత్తం బరువేయలేము. సునీల్ ఒక్కడినే పెట్టలేము అని. సో, ఆలీ వేణుమాధ ఇలా రెగ్యులర్ హీరో ఫ్రెండ్స్‌ని అలాగా ఆ కాలనీలో బ్యాచ్ లాగా దింపేద్దాము. తిరుపతి ప్రకాష్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు అప్పట్లో.